సో హాయ్ ఫ్రెండ్స్, ముఫాసా మూవీ అయితే ఇప్పుడే చూడడం అయితే జరిగింది భయ్య. మూవీ విషయానికి వస్తే బానే ఉంది భయ్య. ఈ మూవీకి వెళ్ళడానికి కారణం మెయిన్ మహేష్ బాబు గురించి అయితే నేను వెళ్ళాను భయ్య. మహేష్ బాబు గారు అయితే ఈ మూవీలో వాయిస్ డబ్బింగ్ అయితే చెప్పారు భయ్య. ముఫాసా మూవీకి అయితే మన మహేష్ బాబు గారితో పాటు ఇలా చాలా మంది అయితే డబ్బింగ్ అయితే చెప్పారు. ఆలీ గారు, సత్యదేవ్ గారు, ఇలా చాలా మంది చెప్పడం అయితే జరిగింది. వాళ్ళందరిది వేరే భయ్య, మహేష్ బాబు గారిది వేరే భయ్య. మహేష్ బాబు గారు అయితే నెక్స్ట్ లెవెల్ లో చెప్పారు భయ్య. డబ్బింగ్ అయితే చింపేశారు. అసలు మూవీ స్టోరీలో విషయానికి వస్తే స్టోరీ అయితే మీకు సింపుల్ గా చెప్పేస్తాను చూడండి భయ్య. ఒక వాక్ దగ్గర జరిగిన ప్రమాదంలో తల్లిదండ్రులకి దూరం అయిపోతాడు భయ్య మన ముఫాసా. అయితే వేరే ప్రాంతంకి అయితే వెళ్ళిపోతాడు భయ్య, తప్పిపోయి. అంటే వేరే అడవిలోకి అయితే వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళందరికీ రాజుగా ఎలా ఎదిగాడనేది ఈ కథ భయ్య. సింపుల్ గా చెప్పాలంటే మూవీలో పెద్ద స్టోరీ అయితే ఉండదు భయ్య. ఒక రొటీన్ స్టోరీ అనమాట. కాకపోతే అక్కడ యానిమల్స్ చేస్తాయి కాబట్టి మనకి ఒక డిఫరెంట్ గా మనకి కనిపిస్తుంటది అనమాట. ది లయన్ కింగ్ మూవీ అయితే చూసారు కదా భయ్య. ఆ మూవీకి వచ్చినంత ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీకి రాకపోవచ్చు, కానీ ఈ మూవీ అయితే డెఫినెట్ గా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు భయ్య. మెయిన్లీ ముఫాసా మూవీ అయితే ది లయన్ కింగ్ కి ప్రీక్వల్ మూవీ భయ్య, సీక్వెల్ అయితే కాదు. ప్రీక్వల్ కి సీక్వెల్ కి చాలా తేడా అయితే ఉంటుంది భయ్య. ప్రీక్వల్ అంటే మనకి దీని ముందు జరిగిన స్టోరీ అయితే మనకు చెప్తారు. సీక్వెల్ అయితే దీని తర్వాత జరిగిపోయిన స్టోరీ అయితే చెప్తారు భయ్య. ది లయన్ కింగ్ అసలు ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనేది మనకి ప్రీక్వల్ లో చూపిస్తారు భయ్య. సీక్వెల్ లో ఏంటంటే మనకి దీని తర్వాత ఏం జరిగింది అనేది మనకి సీక్వెల్ లో చూపిస్తారు భయ్య. నా నుంచి మీకు చెప్పేది ఏంటంటే మీరు డెఫినెట్ గా 3D లో చూడండి భయ్య. ఎందుకంటే 2D లో చూస్తే మీకు 3D లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ అయితే 2D లో రాదు భయ్య. అందుకే డెఫినెట్ గా మీరైతే 3D లో చూడడానికి ట్రై చేయండి. మూవీ కానీ మీరు 3D లో చూస్తే మీకు మూవీ అయితే పక్కా నచ్చుతుంది భయ్య. ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆ లయన్ కింగ్ మన మీదకి వచ్చేయడం కానీ చాలా బాగుంటుంది భయ్య. ఆ ఫైట్ సీన్ లో పులి ఇలాగా పంజా విసిరితే మన మీదకి వచ్చేసినట్టు చాలా బాగుంటుంది భయ్య. 3D ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది భయ్య. నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ది లయన్ కింగ్ మూవీ చూసిన తర్వాత ఈ మూవీకి అయితే వెళ్ళండి భయ్య. మీకు ఇంకా క్లారిటీగా మూవీ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా ది లయన్ కింగ్ మూవీ చూసి వెళ్ళడం అయితే జరిగింది. నాకైతే చాలా బాగా అర్థమైంది భయ్య. మీరు ది లయన్ కింగ్ మూవీ చూడకంటే వెళ్ళినా మీకు అర్థమవుతుంది. కాకపోతే చూసి వెళ్తే మీకు ఇంకా చాలా బాగా మూవీ అనేది అర్థమవుతుంది భయ్య. ఓవరాల్ గా మూవీ విషయానికి వస్తే పర్వాలేదు భయ్య. వన్ టైం వాచబుల్ అనమాట. మరీ 2-3 సార్లు చూడాల్సిన మూవీ అయితే కాదు, కానీ వన్ టైం వాచబుల్ భయ్య. మెయిన్లీ ఈ మూవీ అయితే చిన్న పిల్లలకైతే పిచ్చగా నచ్చేది భయ్య. వాళ్ళు థియేటర్ లో డాన్సులు వేసి ఎంజాయ్ చేస్తారు భయ్య. ఇంకో విషయం ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా సరే చిన్న పిల్లలుగా ఉంటే దయచేసి మీరు మూవీకి వెళ్ళేటప్పుడు వాళ్ళని అయితే తీసుకువెళ్ళండి భయ్య. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మెయిన్లీ సింహాలు ఫైట్ చేసుకున్నప్పుడు అయితే మనకి నార్మల్ మనుషులు ఫైట్ చేసుకుంటే నార్మల్ సినిమాలో అది నార్మల్ సౌండ్ ఎఫెక్ట్ అయితే పెట్టివచ్చు. సింహాలు కొట్టుకున్నప్పుడు వేరే సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ ఎఫెక్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ లో పెట్టారు భయ్య. నిజంగా రియల్ గా సింహాలు ఫైట్ ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా పెట్టారు భయ్య. నిజంగా చెప్తున్నా కదా, మూవీలో గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. ఇంకా మూవీ స్టార్టింగ్ లో మహేష్ బాబు గారి వాయిస్ అయితే మనకి సింక్ అవునట్టు మనకి అనిపిస్తుంటది, కానీ మనకి రానున్న సీన్ లో మనకి కరెక్ట్ గా మనకి సింక్ అయితే అయిపోతుంది భయ్య. మనకి మూవీ స్టార్టింగ్ లో కొద్దిగా మనకి అలా కనిపిస్తుంది అంతే, మిగతాదంటే బాగానే ఉంటది భయ్య. మీరైతే మెయిన్లీ మూవీకి వెళ్ళేటప్పుడు మీరు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే దయచేసి వెళ్ళకండి భయ్య. మాకు మంచి స్టోరీ కావాలి అని వెళ్ళారంటే మిమ్మల్ని అయితే మూవీ అయితే డెఫినెట్ గా డిసప్పాయింట్ అయితే చేస్తుంది భయ్య. నార్మల్ గా మీరు మూవీకి వెళ్ళేటప్పుడు ఒక బ్లాంక్ మైండ్ తో మీరైతే వెళ్ళిపోండి భయ్య. డెఫినెట్ గా మీకు మూవీ అయితే నచ్చుతుంది భయ్య. నాకైతే నచ్చింది. ఓవరాల్ గా మూవీ విషయానికి వస్తే పర్వాలేదు భయ్య. వన్ టైం వాచబుల్ మూవీ అనమాట. మరి ఎందుకంటే అంత స్టోరీ గట్ట ఏముండదు. మెయిన్లీ మనకి ఒక్కటి ఏంటంటే మనకి మనుషులు కాకుండా అక్కడ యానిమల్స్ చేస్తాయి కాబట్టి మనకి కొద్దిగా డిఫరెంట్ గా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అనమాట. మెయిన్లీ మూవీ అయితే ఒక ఫ్రెండ్షిప్ గురించి భయ్య. టాకా, ముఫాసా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరి గురించి మూవీ ఉంటుంది భయ్య. మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి భయ్య. ఆ సీన్స్ కి అయితే మీరు ఫిదా అయితే అయిపోతారు భయ్య. టాకాని ముఫాసా కాపాడుతుంది, అదొక సీను. అలాగే ముఫాసాని టాక్ అయితే కాపాడుతుంది భయ్య. ఈ 2 సీన్స్ కూడా మీరైతే పక్కా ఫిదా అయితే అయిపోతారు భయ్య. ది లయన్ కింగ్ మూవీ చూసినప్పుడు మీకైతే ఒక తండ్రి అనుబంధం ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఈ ముఫాసా మూవీ చూసినప్పుడు అయితే ఒక ఫ్రెండ్షిప్ వాల్యూ ఎలా ఉంటుంది అనేది మీరైతే తెలుసుకుంటారు భయ్య. అలాగే మూవీలో విఎఫ్ఎక్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి భయ్య. చెప్తాను కదా, నెక్స్ట్ లెవెల్ లో చేశారు భయ్య. విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి అసలు. ఎందుకంటే ఆ యానిమల్స్ అన్ని మనకి విఎఫ్ఎక్స్ లో చేసినవే. మూవీలో విఎఫ్ఎక్స్ కి అయితే ఎక్కడ మనము వంక పెట్టే పని అయితే లేదు భయ్య. అలాగే మూవీలో 5 సాంగ్స్ అయితే ఉంటాయి భయ్య. 5 సాంగ్స్ కూడా మనకి రొటీన్ అయితే ఉంటాయి, కానీ కొద్దిగా పర్వాలేదు అనమాట. 2 సాంగ్స్ అయితే మనకి పర్వాలేదు అనిపిస్తాయి. మూవీలో 2 సాంగ్స్ తప్పించి మనకి ఆ 3 సాంగ్స్ కూడా అసలు మూవీలో ఎందుకు పెట్టారో అసలు ఏ ఒక పాట కూడా మనకైతే అర్థం కాదు భయ్య తెలుగు డబ్బింగ్ లో. అలాగే ఓవరాల్ గా బీజిఎం విషయానికి వస్తే బాగానే ఉంది భయ్య. బీజిఎం అయితే మరీ అంత బ్యాడ్ అయితే లేదు, మూవీకి తగ్గట్టు అయితే ఉంది. డెఫినెట్లీగా ఈ ముఫాసా మూవీ అయితే ది రియల్ కింగ్ గా మనకు చూపించారు భయ్య. ఈ మూవీని అలాగే మనకి ది లయన్ కింగ్ మూవీని చాలా బాగా కనెక్ట్ చేశారు భయ్య. ముఫాసా మూవీ చూసి మీరు బయటకు వచ్చిన తర్వాత ఒకే ఒక మాట అయితే అంటారు భయ్య, ది ముఫాసా అయితే ది రియల్ కింగ్ అయితే అంటారు భయ్య.
ఓవరాల్ గా ఈ ముఫాసి ది లయన్ కింగ్ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. మెయిన్లీ 3D లో చూసాను కాబట్టి నాకు పిచ్చిగా నచ్చింది భయ్య. ఆ ఎఫెక్ట్స్ గానీ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. డెఫినెట్లీ గా మీ ఫ్యామిలీతో పాటు మెయిన్లీ మీ పిల్లల్ని అయితే ఈ మూవీకి అయితే తీసుకువెళ్ళండి భయ్య. చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే మూవీ అయితే చేయదు భయ్య. సో ఫైనలీ ఓవరాల్ గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3.5 అయితే ఇస్తున్నా భయ్య. నాకైతే మూవీ అయితే నచ్చింది. అలాగే ఇక్కడతో వీడియోని అయితే ఎంజాయ్ అయిపోతున్నా భయ్య. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం, మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్లీ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.